Good morning, everyone. Yesterday class discussed on the different types of classification of the amplifiers. Okay. In this one, there are based on the transistor configurations, based on the active devices, according to operating point, according to number of stages, according to frequency response, according to bandwidth, according to output circuit and input circuits. Okay. Next. According to coupling methods. These are different types of the amplifiers. So in this one, multi-stage amplifiers. Okay. First chapter actually small signal model with a high frequency at high frequencies. Next chapter multi-stage amplifiers. The stages of the amplifiers lo meeku fourth one chudandi. According to number of stages amplifiers classifications lo first one single stage amplifier, second one is the multi-stage amplifier circuit. The single stage amplifier reach చేసుకుని using small signal model at high frequency అని సర్వ్ చేస్తాము. ఇది సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ అయిన తర్వాత చెప్తాను మీకు. నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ ఉంటాయి. వితౌట్ కన్ఫ్యూజన్ కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. సో అందువల్ల ఫస్ట్ చాప్టర్ ఏ అండ్ బి సెక్షన్స్ కూడా సార్తో కూడా మాట్లాడాము. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అయిన తర్వాత ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. మీకు టోటల్ చాప్టర్స్ అన్ని కవర్ అవుతాయి అప్ టు ఫస్ట్ మిడ్. ఓకే. సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ ఈడిసిలో నేర్చుకునే ఏవైతే సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఆర్సీ కపుల్డ్ ఉన్నాయో ఒకసారి రివిజన్ చేసుకోండి అవి. నేను ఇంకొకసారి క్లాస్ లో డిస్కస్ చేస్తాను ఆల్ డెరివేషన్స్ పార్ట్. ఈ రోజు వచ్చినంత మటుకు మీకు కంప్లీట్ చేస్తాను అవి. ఎస్టర్డే డిస్కస్డ్ ఆన్ ది మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కాన్సెప్ట్. Multi-stage amplifier means number of stages amplifiers are connected in cascaded. That is known as multi-stage amplifier or cascaded amplifier antam. So cascaded means once again first stage amplifier output is connected to the second stage input amplifier like that. That is known as cascaded. With importance, limitations కూడా ఇచ్చాము, disadvantages last class discuss చేసాము. As well as choice of the transistor configurations కూడా ఇచ్చాము. మనకి యాజ్ పర్ ది కాన్ఫిగరేషన్స్ 3 CBCCC configurations in the multi-stage concepts, input stage and output stage means first stage and second stage కనుక తీసుకుంటే consider any two stage amplifiers. So choosing of the amplifiers లో CB CECC లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పార్ట్ CB CECC వస్తున్నాయి కదా. వాటి కాన్ఫిగరేషన్స్ లో మనకి ఫస్ట్ చాయిస్ CB టు CB CECC తీసుకుంటే ఇది నాట్ ప్రిఫర్డ్ అని ఇచ్చాము. బికాస్ ఇండికేషన్ కూడా ఇచ్చాము. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్. ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క యాంప్లిఫైర్ సర్క్యూట్స్ ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా. అవి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. అలానే సెకండ్ స్టేజ్ CE టు CBCCC సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ ఇస్ ద మోస్ట్ యూజ్ఫుల్. అందులో 3 కాన్ఫిగరేషన్స్ కూడా చాయిస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్స్ ఇంపార్టెన్స్ ఇచ్చాం. CU టు CE అనేది ఆడియో ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ యాంప్లిఫైర్ అని, CE టు CC ఆడియో ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ యాంప్లిఫైర్ విత్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఫస్ట్ దమో లార్జ్ గెయిన్ తీసుకుంటాము, ఇది ఇంపిడెన్స్ తీసుకుంటాం. అలానే CE టు CB కి క్యాస్కేడెడ్ యాంప్లిఫైర్స్ యూజ్డ్ యూనిలాటరల్ యాంప్లిఫైర్ అనేది వన్ ఆఫ్ ద యాంప్లిఫైర్స్. ఓకే. అండ్ లాస్ట్ చూసింగ్ ఆఫ్ దిస్ ట్రాన్సిస్టర్స్ లో CC టు CC ఇచ్చారు. ఇది హై ఇంపిడెన్స్ సర్క్యూట్స్ కి టార్లింగ్టన్ అండ్ బూట్ స్టెప్ సర్క్యూట్స్ యూజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ కాంబినేషన్ CB కాంబినేషన్స్ విత్ 3 కాన్ఫిగరేషన్స్ లో నాట్ ప్రిఫర్డ్ అన్నాము. CE కాంబినేషన్స్ తోటి లాస్ట్ 3 కాంబినేషన్స్ లో 3 యాంప్లిఫైర్స్ ఇచ్చారు. సో యాజ్ పర్ ఆల్ఫా బీటా గామా తీసుకుంటే మనకి CE టు CB CECC తీసుకుంటాము. కానీ ఇక్కడ ఆర్డర్ మీకు CECC CB అనేది లాస్ట్ లో పెట్టాము యూనిలాటరల్ యాంప్లిఫైర్స్. ఓకేనా. CE టు CC CE టు CE అనేది రెండింటికి ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి డెరివేషన్ పార్ట్ ఉన్నాయి, చెక్ చేద్దాం. నెక్స్ట్ CC టు CC కాన్ఫిగరేషన్. ఇవన్నీ కూడా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ చూసింగ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్. ఓకే. నెక్స్ట్ మల్టీ స్టేజ్ కాన్సెప్ట్ చెప్పాను, మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను. ఇటు ఓవరాల్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఇన్ ది మల్టీ స్టేజ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ గెయిన్స్ అని ఇచ్చాము. అలాగే సమ్మేషన్ కూడా పాసిబుల్ అవుతుంది వెన్ టేకింగ్ 20 log of AV. సో గెయిన్ ఇన్ డెసిబుల్ లో తీసుకున్నప్పుడు మనకి సమ్స్ లో వస్తుంది అనమాట అవి. ఓకే.
ఇవన్నీ కూడా సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్ మనకు సిబి, సిసి యాంప్లిఫైర్ అనాలిసిస్ నుంచి హెచ్ పారామీటర్ మోడల్ యూజ్ చేసుకుని కొన్ని పారామీటర్స్ డెరైవ్ చేసి మీద కూడా చెప్పాను లాస్ట్ క్లాస్ వరకు చెప్పాను. సో ఇవి ఒకసారి స్టడీ చేయండి. ఫర్దర్ గా మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటే కనుక నేను ఒక క్లాస్ తీసుకుని మళ్ళీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నౌ కమ్ టు ది బిఫోర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, ఫస్ట్ కన్సిడర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ ఆర్సి సర్క్యూట్. ఓకే, here it is the last class continuation. Now come to the today main topic, RC coupled amplifier. Already you know RC coupled amplifier on the EDC level. Okay, from this amplifier derive the low level voltage gain, high level voltage gain, medium level voltage gain. Using 3 level voltage gains, simplify the lower cutoff frequency and upper cutoff frequency. ఈ రెండింటి నుంచి చేసుకుంటే మనకి బ్యాండ్విడ్త్ వస్తుంది. కాబట్టి బ్యాండ్విడ్త్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్ఎల్ ఎఫ్హెచ్ కావాలంటే ఏవిఎల్, ఏవిఎం, ఏవిహెచ్ డెరైవ్ చేయాలి. అవి డెరైవ్ చేయాలంటే ఫస్ట్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకుని వాటి అనాలిసిస్ రీప్లేస్ ది ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్ మోడల్ అది అప్లై చేసి డిఫరెంట్ లెవెల్స్ లో మనకి ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, కరెంట్ గైన్, వోల్టేజ్ గైన్ డెరైవ్ చేసుకుంటాం. సో వీటన్నిటికీ మనకు లో లెవెల్ ఏవిఎల్, ఏవిహెచ్ రిలేషన్ యూజ్ చేసుకుంటే అప్పుడు F1, F2 వస్తుంది అనమాట. ఓకేనండి. అందులో ఒక అనాలిసిస్ పార్ట్ మనకి మల్టీ స్టేజ్ చేసే ముందు సింగిల్ స్టేజ్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ది అనాలిసిస్ పార్ట్ ప్లీజ్ సీ ద సమ్ ఇన్స్ట్రక్షన్స్. 91 మెంబర్స్ వచ్చారు. ఓకేనా, ఇంక్లూడింగ్ మీ, అంటే టోటల్ 90 అవుతున్నారు. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయండి. అందరూ అటెంప్ట్ ఇవ్వండి. రైట్, there are some instructions points. Audio frequency amplifier have 20, audio frequency amplifier have 20 hertz to 20 kilohertz, and radio frequency amplifier have 20 kilohertz to 3 megahertz వరకు ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అనేవి మీకు ఆసిలేటర్స్ లో వస్తాయి. మళ్ళీ అక్కడ మీకు ఆడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అనేవి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆసిలేటర్స్ వస్తాయి. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ద ఆసిలేటర్ సర్క్యూట్స్ కెన్ డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ డెరైవ్ చేస్తాం. అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది ఆర్సీ నెట్వర్క్, యూజింగ్ ఆర్సీ నెట్వర్క్ అండ్ ఎల్సీ నెట్వర్క్. ఆర్సీ నెట్వర్క్ ఈస్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నాం. ఎల్సీ నెట్వర్క్ ఈస్ ద హై ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాం. సో ఆ రెండిట్లో మనకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ తెలియాలి కాబట్టి ఆసిలేటర్స్ వస్తుంది. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద యాంప్లిఫైర్ amplify all the frequency components of the signal. Okay, this information is provided by its frequency response. Then the following circuit is single stage RC coupled amplifier. Is it visible? ఒకవేళ ఇండివిజువల్ కూడా మీకు కావాలంటే జూమ్ చేసుకోండి అమ్మ. అవి మార్కర్తో మార్క్ చేస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది the following circuit is single stage RC coupled amplifier. సో సేమ్ సర్క్యూట్ EDC లో మీకు అనాలిసిస్ చేసి ఉంటారు. దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, అనాలిసిస్ డ్రాప్ చేస్తున్నాను. రైట్, ఇట్ ఈస్ ద సింగిల్ స్టేజ్ RC coupled యాంప్లిఫైర్ అన్నాము. RC coupled అనగానే కప్లింగ్ డివైస్ ఇక్కడ కెపాసిటర్ అయి ఉంటుంది. This first stage capacitor output, and output through the capacitor is connected to the next stage of the input of the amplifier circuit. Next stage input of the amplifier circuit. So ఇలా వస్తుంది అనమాట ఇది. సో ఇది కప్లింగ్ మెథడ్. వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది యాంప్లిఫైర్ కప్లింగ్. ట్రాన్స్ఫార్మర్ కపుల్డింగ్ మెథడ్స్ లో మనకి క్లాసిఫికేషన్ చెప్పాను, గుర్తుందా? కెపాసిటర్ కపుల్డ్, ఇండక్టర్ కపుల్డ్, ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ అని. సో అందులో కెపాసిటర్ కపుల్డ్ అనమాట ఇది. దీన్ని క్యాస్కేడ్ కనెక్షన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ గెయిన్ లేకపోతే A1, ఓకేనా. సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ గెయిన్ ఇస్ A2 తీసుకున్నారు అనుకోండి. ఓవరాల్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఇస్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తాము, A1 ఇంటూ A2 అని డిఫైన్ చేస్తారు యాజ్ పర్ ది డెఫినేషన్ పార్ట్. ఓకే, ఓవరాల్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ వోల్టేజ్ గెయిన్స్. దట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడ్ కనెక్షన్. ఇది మల్టీ స్టేజ్ లోకి వస్తుంది. సో
సో ఫస్ట్ సింగిల్ స్టేజ్ డిఫైన్ చేద్దాము. ఈడీసీలో మీకు సింగిల్ స్టేజ్ నుంచి దీని నుంచి ఏం చేస్తారంటే హెచ్ పారామీటర్ మోడల్స్ ఆర్ఐ, ఆర్0, వై0, కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, పవర్ గెయిన్, సోర్స్ వోల్టేజ్ గెయిన్, సోర్స్ కరెంట్ గెయిన్ ఇవన్నీ డెరైవ్ చేసుకుంటారు. అది ఒక అనాలిసిస్ పార్ట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో బ్యాండ్ విడ్త్ డెరైవ్ చేయాలి. సేమ్ సర్క్యూట్ యూజ్ చేసుకుని బ్యాండ్ విడ్త్ కి ఏవిఎల్, ఏవిహెచ్, ఏవిఎం మీన్స్ మిడ్ బ్యాండ్ గెయిన్ అనమాట. అవి ఓకేనండి. ఇవన్నీ కూడా డెరైవ్ చేస్తాం. లో లెవెల్ వోల్టేజ్ గెయిన్, హై లెవెల్ వోల్టేజ్ గెయిన్, మీడియం లెవెల్ వోల్టేజ్ గెయిన్. ఇది దీనికి ఒక రిలేషన్ ఉంది. ఏవిఎల్ ఈక్వల్స్ టు ఏవిహెచ్ ఈక్వల్స్ టు 1/√2 టైమ్స్ ఆఫ్ ఏవిఎం అనేది డెరైవ్ చేసుకుంటాం. ఓకే. సో ఆ డెరివేషన్ పార్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బ్యాండ్ F1, F2 వస్తుంది. దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ లో అనాలిసిస్ చూద్దాం. చూడండి, ఇదన్నీ క్లియర్ గా ఆప్షన్ ఉండేది మారినట్టు ఉంది అనుకుంటే కూడా అన్ని విడివిడిగా ఎరేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. చూడండి, విత్ స్మాల్ సిగ్నల్ మోడల్ హెచ్ పారామీటర్ మోడల్ అన్నాం. స్మాల్ సిగ్నల్ అనగా హెచ్ పారామీటర్ దట్ ఈస్ ద చేంజ్డ్ వాల్యూస్, డైనమిక్ వాల్యూస్ అనమాట. మీన్స్ ఏసీ అనాలిసిస్ ఇది. ఒక ఏసీ అనాలిసిస్ ఈ సర్క్యూట్స్ నుంచి ఈక్వలెంట్ అప్లై చేయాలంటే ఒక కండిషన్ ఉంది. వాట్ ఆర్ దట్ కండిషన్? DC biases are grounded, capacitors are short circuited for AC mode analysis. అదే DC అనాలిసిస్ ట్రాన్సిస్టర్ బయాసింగ్ కూడా చెప్పాను. బయాసింగ్ తీసుకుంటే అవుతుంది, కెపాసిటర్స్ ఆర్ ఓపెన్ సర్క్యూట్, ఇన్పుట్ సోర్స్ ఇస్ ద 0. ఓకేనండి. అప్పుడు DC బయాసింగ్ బోత్ సైడ్స్ ద సప్లై వోల్టేజ్ VCC ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సైడ్ తీసుకుంటారు. ఫిక్స్డ్ బయాస్ అంటే కలెక్ట్రిక్ ఫీడ్బ్యాక్ బయాస్ ఎక్సెప్ట్ సెల్ఫ్ బయాస్. బట్ సెల్ఫ్ బయాస్ ఇన్పుట్ ఇక సోర్స్ ఇస్ ద థెవెనిన్స్ వోల్టేజ్ VTH అంటాం. ఓకేనా. VTH ఈజ్ అప్రాక్సిమేట్లీ బేస్ వోల్టేజ్, బేస్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో అది బయాసింగ్ లో అప్లై చేస్తుంటాం అది. ఇప్పుడు ఇక్కడ ఏసీ అనాలిసిస్ కాబట్టి విత్ స్మాల్ సిగ్నల్ మోడల్ హెచ్ పారామీటర్ అనగానే రీప్లేస్ ది ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్ మోడల్ అంటాం. రీప్లేస్ ది ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్. ఓకే. అంటే ట్రాన్సిస్టర్ ని రీప్లేస్ చేసి ఈ ఏసీ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ అవుతుంది. ఈ సర్క్యూట్ నుంచి మనకి అనాలిసిస్ పార్ట్ సింప్లిఫై చేస్తాం. ఒకసారి సర్క్యూట్ అలా వస్తుంది అబ్జర్వ్ చేయండి. కండిషన్స్ ఏమన్నాము? DC బయాసింగ్స్ ఆర్ గ్రౌండెడ్, కెపాసిటర్స్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అన్నాం కదా. ఇక్కడ అనాలిసిస్ చేసేటప్పుడు యాక్చువల్ ఇక్కడ హెచ్ పారామీటర్ మోడల్స్ లో ఈ కెపాసిటర్స్ అనే జంక్షన్ కెపాసిటర్స్ అనేవి అలా ఉంచారు. వీటి నుంచి మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కెపాసిటర్స్ ఉంచాం. ఓకేనండి. మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్స్ లో ఈ డ్యూ టు బ్లాకింగ్ కెపాసిటర్, బైపాస్ కెపాసిటర్, కప్లింగ్ కెపాసిటర్ ఎఫెక్ట్స్ మనకి ఈక్వలెంట్ ఎంత వస్తుంది అనేది పర్పస్ కోసం ఉంచాం అనమాట. అవి ఇందులో కన్సిడర్ చేయండి. దేర్ఫోర్ ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ ఈజ్ ద హెచ్ పారామీటర్ మోడల్ అన్నాం కదా. ఇక్కడ డార్క్ చేసి సర్కిల్ డాటెడ్ లైన్ పెట్టాను చూడండి. దిస్ షేడెడ్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ అంటే ట్రాన్సిస్టర్. అంటే ప్రీవియస్ ఒరిజినల్ ఆర్సీ కపుల్డ్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైయర్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ని రీప్లేస్ చేసి, ఓకేనా, ఇక్కడ ఏమేమి రాస్తున్నాము? హెచ్ఐ ఇన్పుట్ సైడ్ ఇంకోటి కూడా ఉంది, హెచ్ఆర్ ఇంటూ V0. మళ్ళీ దీంట్లో కూడా చూసింగ్ ఆఫ్ ది పారామీటర్స్ ఉన్నాయి. హెచ్ఆర్ ఈజ్ వెరీ లెస్ వాల్యూ నెగ్లిజిబుల్ అన్నాం. అవుట్పుట్ అడ్మిటెన్స్ లెస్ వాల్యూ నెగ్లిజిబుల్ అంటాం. యాక్చువల్లీ ట్రాన్సిస్టర్ స్మాల్ సిగ్నల్ మోడల్స్ మనకి ఎన్ని పారామీటర్స్ వస్తాయి? హెచ్ఐ ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, హెచ్ఐ, హెచ్ఆర్ఈ, హెచ్ఓఈ, హెచ్ఎఫ్ఈ, హెచ్ఆర్ఈ, హెచ్ఎఫ్ఈ యాజ్ పర్ ది సీక్వెన్స్. ఓకే. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి హెచ్ఐ, హెచ్ఆర్ డెరైవ్ చేస్తాము ఫస్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ నుంచి. సెకండ్ ఫండమెంటల్ ఈక్వేషన్ నుంచి హెచ్ఎఫ్ఈ ఇంటూ హెచ్ఓఈ డెరైవ్ చేస్తాం. ఓకే. వీటిలో మనకి ఇన్పుట్ సైడ్ హెచ్ఐ, హెచ్ఆర్ఈ అన్నాం కాబట్టి హెచ్ఆర్ ఈజ్ లెస్ కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసాం. ఇందులో హెచ్ఆర్ఈ టర్మ్ లేదు. అలాగే అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ఈ, హెచ్ఓఈ ఉంది. హెచ్ఓఈ పారామీటర్ అడ్మిటెన్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ లెస్ వాల్యూ. సో అందుకనే హెచ్ఎఫ్ఈ కూడా క్యాన్సిల్ చేస్తాం ఇందులో. సో రెండు ఎగ్జామ్షన్స్ లో ఈ రెండు నెగ్లెక్ట్ చేస్తాం. రిమైనింగ్ ఏమన్నా ఇన్పుట్ సైడ్ హెచ్ఐ, అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ఈ. ఇండివిజువల్ రైట్. సో
ఈ ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ సర్క్యూట్ లో మనకి ఇందులో ఏం కన్సిడర్ చేస్తాం, ఇన్పుట్ సైడ్ హెచ్ఐ, అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐవి 2 పారామీటర్స్ మాత్రమే తీసుకున్నాం ఫ్రమ్ ది ట్రాన్సిస్టర్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. రిమైనింగ్ లో సోర్స్ వోల్టేజ్ విఎస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్పుట్ సైడ్ ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్. సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, ఇది అలానే ఉంది ఇన్పుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ R1 R2 బయాసింగ్ రెసిస్టర్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఎట్ ది బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ కాబట్టి ఫ్రమ్ బేస్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ లో ఆర్బి కన్సిడర్ చేస్తాను. ఆర్బి యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇది ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఇది షంట్ కనెక్షన్ ఇచ్చాము ఆర్బి. ఈ రెండింటికి మధ్యలో బ్లాకింగ్ కెపాసిటర్ ఉంది సిబి. చూసారా, సిబి బ్లాకింగ్ కెపాసిటర్ బిట్వీన్ ఆర్ఎస్ అండ్ హెచ్ఐ మధ్యలో ఉంటుంది. నౌ ఇవి రెండు యాడ్ చేస్తాం ఇన్పుట్ సైడ్. ఓకే, దట్ ఈస్ ఈక్వలెంట్. అవుట్పుట్ సైడ్ తీసుకుంటే కప్లింగ్ కెపాసిటర్, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, మరి ఇక్కడ కెపాసిటెన్స్ కలెక్టర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కానీ డీసీ బయాసింగ్ గ్రౌండెడ్ అన్నాము, సో ఆర్సీ గ్రౌండ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ కలెక్టర్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్, ఇది పార్ట్ అనమాట. ఇది దీంట్లో కలెక్టర్ నుంచి సప్లై వోల్టేజ్ మధ్యలో ఉన్నది రెసిస్టెన్స్ ఆర్సీ, ఇదిగో ఆర్సీ యాజ్ తీసుకుంది. ఆర్సీ తర్వాత కప్లింగ్ డివైస్ సిసి, సిసి నుంచి విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, ఇది ఆర్ఎల్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి, ఫ్రమ్ ఒరిజినల్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ టు విత్ స్మాల్ సిగ్నల్ హెచ్ పారామీటర్ మోడల్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి ఎక్సెప్ట్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ రీప్లేస్ చేసి అజంప్షన్స్ కన్సిడర్ చేసి మనం రాసినవి ఇన్పుట్ సైడ్ హెచ్ఐ, అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. కట్ ఇట్. ఇది ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తున్నామంటే కొంత అనాలిసిస్ సింప్లిఫై చేయాలి. క్లియర్ ఆల్ ఆప్షన్ ఎక్కడ ఉందో ఒకసారి ఎవరైనా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇది వరకు క్లియర్ ఆప్షన్ డైరెక్ట్ కొడితే వచ్చేసేది మొత్తం రాసినవన్నీ. ఇప్పుడైతే ఎరేజర్ ఇచ్చినట్టున్నాడు, సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి నాకు రిమైండ్ చేయండి తర్వాత. రైట్, ఫ్రమ్ దిస్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇక్కడ చూడండి, we can find ఇన్పుట్ సైడ్ అట్ దిస్ స్టేజ్ లెట్ ఆర్ఐ డాష్, అంటే ఈ స్టేజ్ దగ్గర వచ్చే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ఐ డాష్ తీసుకుంటాం. అలాగే ఈ స్టేజ్ దగ్గర వచ్చే రెసిస్టెన్స్ ని మనకు లెట్ R0 డాష్ గా తీసుకున్నాం. ఫర్దర్ ఈక్వేషన్స్ ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, రైట్. చూడండి, ది ఫంక్షన్ ఆఫ్ ది function of each component is explained in DDC amplifier topics already previous చెప్పాం కదా. కప్లింగ్ కెపాసిటర్, బ్లాకింగ్ కెపాసిటర్, బైపాస్ కెపాసిటర్స్, ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ వాల్యూస్ అన్ని కూడా మీకు DDC నేర్చుకుని ఉంటారు. జస్ట్ అందుకని రాశాను, ఇది ఎగ్జామ్ లో రాయకండి ఇది. రైట్, అనాలిసిస్ పార్ట్. అబ్జర్వ్ ది అనాలిసిస్ పార్ట్. ఇందులో లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఓకే, ఇందులో మనకు లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ తీసుకుందాం ఫస్ట్. ఈ లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ లో మీకు ప్రీవియస్ ఈడీఎస్ లెవెల్ ఎందాక చెప్పని చూస్తారా, ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ కి 3 లెవెల్స్ ఆఫ్ ది గెయిన్స్ ఉంటాయని. లో లెవెల్ వోల్టేజ్ గెయిన్, మీడియం లెవెల్ వోల్టేజ్ గెయిన్ అండ్ హై లెవెల్ వోల్టేజ్ గెయిన్. అందులో వన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ కాబట్టి అట్ లో ఫ్రీక్వెన్సీ, ఓకే, అట్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. యాక్చువల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ నుంచి ఎలా తీసుకుంటాము గ్రాఫ్ లో, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ, y-axis gain in decibel. సో ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ లో మీకు ఈ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్ గ్రాఫ్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ నెంబర్ ఆఫ్ స్టేజ్ యాంప్లిఫైర్స్ వస్తాయి. ఓకేనా, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ లో వస్తుంది, ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ లో వస్తుంది. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఫస్ట్ చాప్టర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అనాలిసిస్ పార్ట్, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనాలిసిస్ పార్ట్, ఇవన్నింటిలో కూడా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. A3 decibel line is intersected with the low level and high level. Low level frequency is known as FL, high level frequency is known as FH అంటాము. At low level frequency, the gain of the amplifier, this is AVL. At low frequency range, the gain increases అంటాం. Okay, at this junction point, it is the 1/√2 times of its maximum frequency. ఇది maximum gain AVM. సో ఇక్కడ ఈ పాయింట్ రావాలి అంటే AVL equals to 1/√2 times of AVM. 1/√2 times of AVM తీసుకుంటారు. As well as output side at high frequency range, the gain fall. Okay, at 1/√2 times of AVM, that is known as AVH అని తీసుకుంటారు అనమాట. అవి టెర్మినల్స్ అర్థమైందా కదమ్మా? అవి AVM మిడ్ బ్యాండ్ గెయిన్, AVH
high frequency, at high frequency voltage gain, AVL at low frequency voltage gain. FL, FH lower cutoff frequency, upper cutoff frequency. Okay. Then ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో మనకి మైక్రో ఫారడ్స్ అని కూడా షార్ట్ సర్క్యూట్ అనాలిసిస్ తీసుకుంటారు. లెట్ ఏవిఎం ఈజ్ ద మిడ్ బ్యాండ్ గెయిన్ అన్నాము. చూడండి, ఇండికేట్ చేస్తున్నాను. AVM is the mid band gain from the equation. F1 is calculated in low frequency analysis due to each capacitor is calculated by short circuit. చూడండి, జాగ్రత్త కండిషన్ ఇది. Due to each capacitor is calculated by short circuit, other short circuited other capacitances. హై వాల్యూస్ తీసుకున్నప్పుడు ఒక కండిషన్ ఉంది. ఈ నోట్ పాయింట్ ఏంటంటే చూడండి, the overall lower cutoff has the highest value. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో ఇక్కడ కింద ఇచ్చాను. F on x-axis frequency, y-axis voltage gain in decibel, low level frequency, high level frequency అన్నాము. At low frequency gain increases, at high frequency gain falls. arrow marks పెట్టాను చూడండి, upper arrow and lower arrow respectively. దీని కండిషన్స్ ఇక్కడ నోట్ రాస్తాను. The overall lower cutoff has హైయెస్ట్ వాల్యూ, ఎందుకని గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇది గెయిన్ స్కేల్ అంటారు అనమాట దీన్ని. ఓకే. అండ్ ద ఓవరాల్ అప్పర్ కట్ ఆఫ్ అంటే FH కదా, అప్పర్ కట్ ఆఫ్ హ్యాస్ ది లోయెస్ట్ వాల్యూ బికాస్ ద గెయిన్ డిక్రీజెస్. ఓకేనమ్మా, ఈ రెండు కండిషన్స్ ఇక్కడ అప్లై అవుతున్నాయి ఫ్రమ్ ది గెయిన్ స్కేల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో ఈ రెండు కండిషన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. It is derived from the EDC level single stage amplifier analysis, AVL, AVH, AVM. ఇది one of the relation. సో అక్కడ డెరైవ్ చేసిన పార్ట్ ఇక్కడ చూస్ చేసుకుంటున్నామండి. వాట్ ఈస్ ద లో లెవెల్ వోల్టేజ్ గెయిన్? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు AVM by 1 - J into F1 by F. ఇక్కడ చూడండి, F1 అనేది క్యాల్కులేటెడ్ ఇన్ లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అన్నాం. F is the on the frequency scale F. F1 is lower cutoff frequency, F2 is the higher cutoff frequency. Okay. తర్వాత AVH తీసుకున్నప్పుడు ఈక్వేషన్ మారుతుంది. ఇది AVH ఏమవుతుంది? AVH is equal to AVM by 1 + J into F by F2 తీసుకుంటారు అనమాట అది. సో ఇక్కడ రేంజ్ చేంజెస్ అవుతాయి, తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు మనకి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ F1 ఫైండ్ అవుట్ చేయాలి. F1 ఫైండ్ అవుట్ చేయాలంటే కండిషన్ ఏం తీసుకున్నారు? క్యాల్కులేటెడ్ ఇన్ లోయర్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ఈచ్ కెపాసిటర్ ఇస్ క్యాల్కులేటెడ్ అన్నాం బై షార్ట్ సర్క్యూట్ అనాలిసిస్. దేర్ఫోర్ ఫైండ్ అవుట్ F1 డ్యూ టు బ్లాకింగ్ కెపాసిటర్. ఇందాక సర్క్యూట్ అనాలిసిస్ లో CB, CE, CC3 జంక్షన్ కెపాసిటర్స్ ఉన్నాయి కదా. సిద్ధ సర్క్యూట్ ఇంకా చూడండి, బ్లాకింగ్ కెపాసిటర్ CB, బైపాస్ కెపాసిటర్ CE, కప్లింగ్ కెపాసిటర్ CC. ఇది లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ దగ్గర ఈ షార్ట్ చేసుకుని ఫ్రీక్వెన్సీ దగ్గర F1 ఎలా వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, దాన్ని బట్టి హైయెస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది అనాలిసిస్ కాస్ట్ లో చెప్తారు అనమాట అవి. రైట్, ఇప్పుడు చూడండి, F1 డ్యూ టు CB ఇది ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. యూనో RC circuit, RC analysis circuit from the frequency response. Okay, lower RC section and LC section. RC section తీసుకున్నప్పుడు F is equal to 1/2 RC వస్తుంది. ఇది సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అనాలిసిస్ లో ఫ్రీక్వెన్సీ డెరైవ్ చేసినప్పుడు వచ్చే ఈక్వేషన్ ఇది. ఓకేనండి, ఇప్పుడు F1 డ్యూ టు CB అన్నారు. F1 డ్యూ టు CB ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. F1 డ్యూ టు CB బ్లాకింగ్ కెపాసిటర్ CBకి F1 దగ్గర ఎంత వస్తుందంటే, యూనో F1 ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2 RC అని వస్తుంది. ఈ R అనేది ఏంటంటే మనకి R ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్ డిఫైన్ చేయాలి. ఓకేనండి, R ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్. R ఈక్వలెంట్ ఎంత వస్తుందో చెప్దాము. నెక్స్ట్ C మీన్స్ బ్లాకింగ్ కెపాసిటర్ CB. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డెరైవ్డ్ ఫంక్షన్. ఇదేమంటారంటే వీ నో
RC coupled amplifier frequency is F is equal to 1/2 pi RC అని. సో ఇది ఆర్సీ సెక్షన్ లో మనకు డెరైవ్ చేసిన ఫంక్షన్. దీని నుంచి F1 డ్యూటీ సిబి రాసేటప్పుడు వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సిబి అని. ఈ ఆర్ ఈక్వలెంట్ సిబి అనేది మనకి పైన ఈక్వలెంట్ ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది, చెక్ చేసుకోండి. అండ్ ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే ప్రీవియస్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్, సో ఇన్పుట్ సైడ్ సోర్స్ వోల్టేజ్, సోర్స్ రెసిస్టెన్స్ ఇస్ కామన్. ఓకేనండి? నెక్స్ట్ బ్లాకింగ్ కెపాసిటర్ ఉంది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ బయాసింగ్ రెసిస్టర్ ఆర్బి ఉంది, ఇది ఓకే. ఇప్పుడు ఆర్బి తర్వాత వచ్చే రెసిస్టెన్స్ మనం లెట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 డాష్ అన్నాను. ఓకేనండి? అది ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఈజీ ఉంటాయి, అవి జాగ్రత్త ఫాలో అవ్వండి. ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్ లో చూడండి, ఇన్పుట్ సైడ్ విఎస్, ఆర్ఎస్, సిబి, ఆర్బి వరకు ఉన్నాయి. ఓకేనా? ఆర్బి తర్వాత కండిషన్ ఏమేమి తీసుకున్నాము, లెట్ ఆర్ఐ డాష్ అని ఇచ్చాము ఇక్కడ. ఆర్ఐ డాష్, ఈ ఆర్ఐ డాష్ అనేది ఎక్కడికి వస్తుంది అనమాట నాకు. ఓకే, ఆర్ఐ డాష్. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సిబి అని ఇచ్చాము కదా. F1 డ్యూ టు సిబి అనే దగ్గర ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ అంటే తీసుకున్నారు. ఈక్వల్ అంటే ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ దాంట్లో చెక్ చేస్తాం. రైట్. సో R1 డాష్ అనేది ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్ చేసాము. ఓకే, assume RI డాష్ ఈక్వల్స్ టు HIE. ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ లో మనకి ఆల్మోస్ట్ HIEకి వచ్చేస్తుంది. RI ఈక్వలెంట్ సింప్లిఫై చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1.1K అని ఇచ్చేసారు. ఓకే, రైట్. తర్వాత చూద్దాం. జోడి చెప్పేసి ఆపేస్తాను, చూడండి. రైట్. నెక్స్ట్ ద వోల్టేజ్ సోర్స్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ అన్నాం. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఎక్స్టెన్షన్. ఆ ఈక్వేషన్ జాగ్రత్త చూసుకుంటాం, అవి మళ్ళీ అడిగినప్పుడు ఒకసారి రీప్రొడ్యూస్ చేసుకుంటాడు, వెరిఫై చేయండి. ఇంకా అది నేను చూపించట్లేదు. ద వోల్టేజ్ సోర్స్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ అండ్ కరెంట్ సోర్స్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. సో దీని ప్రకారం ఓకేనా, ఇన్పుట్ ఇప్పుడు ఏమన్నారు, వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ అన్నాం కాబట్టి ఇన్పుట్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కండిషన్ అప్లై చేస్తున్నప్పుడు ఇన్పుట్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఓకేనండి? కరెంట్ సోర్స్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ అన్నారు. కరెంట్ సోర్స్ అని ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ఇక్కడ ఓపెన్ అయినప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఓపెన్ అయినప్పుడు దానికి ఈక్వలెంట్ ఆర్ ఈక్వలెంట్ గా తీసుకున్నాం అనమాట. ఇందాక F ఈజ్ ఈక్వల్ టు లో లెవెల్ ఫ్రీక్వెన్సీ గెయిన్ నుంచి F1 ఈజ్ ఈక్వల్ టు 1/2 పై RC అన్నాము. ఆర్ మీన్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ సి మీన్స్ సివి అన్నాం కదా. ఆ ఆర్ ఈక్వలెంట్ అంటే ఈక్వలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇన్పుట్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ ఏమి 0, RS ఉంది. బ్లాకింగ్ కెపాసిటీ దగ్గర ఇది ఓపెన్ అయింది కాబట్టి దీనికి ఆర్ ఈక్వలెంట్ అంటాము. అది ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బేస్ రెసిస్టెన్స్ RB, RI డాష్ ఈజ్ యాజ్ ఈజ్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఈక్వలెంట్ సర్క్యూట్. నౌ ఆర్ ఈక్వలెంట్ మీన్స్ ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ ది కెపాసిటర్ ఈజ్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇది కెపాసిటర్ దే కదా ఓపెన్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ది కెపాసిటర్ ఈజ్ ఎంత వస్తుంది చూడండి. RS చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మవి. RS అనేది సిరీస్ ప్లస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ రెసిస్టర్స్. ఈ బోర్డు మీద అనాలిసిస్ అయితే ఈజీగా తెలుస్తాయి. వీటిలో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మవి. RB అండ్ RI డాష్ ఈస్ ద ప్యారలల్ కాంబినేషన్. Got it? Once again, R equivalent part is equal to across the capacitor is source resistance RS plus okay parallel combination of these two RB RI dash. ఇదే రాస్తారు, RB into RI dash by RB plus RI dash. ఇప్పుడు R equivalent అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. Now cutoff frequency is obtained by substituting R equivalent in equation 1. ప్రీవియస్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాము, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది F1 ఇచ్చాం కదా. సో F1 డ్యూ టు ఏ కెపాసిటర్ తీసుకున్నాం ఇక్కడ, సిబి. కాబట్టి
F1 డ్యూ టు సిబి సబ్స్క్రిప్ట్ లో రాసాను చూడండి. F1 డ్యూ టు సిబి ఈక్వల్స్ టు 1/2 ఆర్ ఈక్వల్ అంటే సిబి అని ఇచ్చాం. ఇక్కడ ఆర్ ఈక్వల్ అంటే సబ్స్టిట్యూట్ చేయండి అండ్ సిబి ఈజ్ యాజ్ ఇట్ ఈస్. సో ఆర్ ఈక్వల్ ఈ పార్ట్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనండి, దట్ ఈస్ F1 డ్యూ టు సిబి ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ RS plus RB RI dash by RB plus RI dash into CB. Let it is equation 2, where RI dash is HIE anam. ఇందాక ప్రీవియస్ డెరైవ్ చేసుకుంటున్నాం. RI dash సబ్స్టిట్యూషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రాబ్లమాటిక్ లో RI dash ప్లేస్ లో HI పెట్టవచ్చు. HI H పారామీటర్ వాల్యూస్ that is approximately 1.1 kilo ohms or 2 kilo ohms. డేటా ఇస్తే ఓకే, అదర్వైజ్ 1.1 kilo ohms యాడ్ చేసుకోండి అవి. ఓకేనా. సో ఫస్ట్ కెపాసిటర్ డ్యూ టు బ్లాకింగ్ కెపాసిటర్ అయిపోయిందండి అవి, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సిమిలర్లీ F1 డ్యూ టు కప్లింగ్ కెపాసిటర్ అండ్ బైపాస్ కెపాసిటర్ కూడా చేయాలి. ఓకేనా. సేమ్ ఈ మెథడ్ మీకు ఐడియా వచ్చిందంటే మీరు రిమైనింగ్ కూడా చేసేయచ్చు. ఒకసారి హింట్ ఇస్తాను, మీరు చెక్ చేయండి అవి. రైట్. F1 డ్యూ టు సిసి. సో ప్రీవియస్ ఈక్వల్ సర్క్యూట్ లో తీసుకుంటే అవుట్పుట్ సిసి మీన్స్ అవుట్పుట్ సైడ్ కదా. అవుట్పుట్ పార్ట్ చూడండి. అవుట్పుట్ పార్ట్ లో ఇది అవుట్పుట్ ఈక్వల్ సర్క్యూట్. అవుట్పుట్ సైడ్ లోడ్ రెసిస్టెన్స్ RL ఉంది. ప్రీవియస్ ఈక్వల్ చూడండి, మా మెయిన్ సర్క్యూట్ ఈక్వల్ సర్క్యూట్ డెరైవ్ చేసింది, డ్రా చేసింది. RL లో సిసి యాజ్ ఇట్ ఈస్. సిసి బిఫోర్ గా కలెక్టర్ రెసిస్టెన్స్, కలెక్టర్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ రెస్పెక్ట్ సప్లై వోల్టేజ్ అన్నాం. విసిసి గ్రౌండ్ కండిషన్ కాబట్టి కిందకు వచ్చేసింది. ఓకేనా. రిమైన్ ఆర్సీ ముందుకు వచ్చిన పార్ట్ RL ఈక్వలెంట్ అని చెప్పేసి ఇలాగా డ్రా చేసి చూపించాను సర్క్యూట్ లో. R0 డాష్ అని, దట్ ఈస్ ఈక్వలెంట్ పార్ట్ ఆఫ్ ది అవుట్పుట్ సైడ్ అని. ఇది ఈ పాత్ తీసుకోండి. ఇప్పుడు దీని నుంచి కెపాసిటర్స్ ఓపెన్ చేసుకుంటే ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ ది సిసి అనమాట ఇది. సో R0 డాష్ RL డాష్ ఇన్పుట్ సైడ్ ఉన్నాయి, RL ఉంది. ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది? RL ఇందాక ప్రీవియస్ చేసిన దానికి రివర్స్ డైరెక్షన్ వస్తుంది. RL ప్లస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ దిస్ వన్. సో ప్రీవియస్ చేశారంటే డ్యూ టు సిబి చేసింది ఎలా అవుతుందో అదే సర్క్యూట్ దీని నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే. దేర్ ఫోర్ F1 ఈజ్ ఈక్వల్ 1/2 RC. RC మీన్స్ ఆర్ ఈక్వల్ అంటే సిసి అనమాట ఇవి. ఇక్కడ ఆర్ ఈక్వల్ అంటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ ఈక్వల్ అంటే RL ప్లస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ R0 డాష్ అండ్ RC కాబట్టి ఇది ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ ఇన్ ది F1. సో F1 డ్యూ టు సిసి కదా, ఇది నాట్ సి అనేది సి కప్లింగ్ కెపాసిటర్ సిసి. ఓకే. సో F1 డ్యూ టు సిసి ఈజ్ ఈక్వల్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ 1/2 RC కాబట్టి ఆర్ మీన్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ సి మీన్స్ సిసి. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో ఇది వచ్చేసింది. బ్లాకింగ్ కెపాసిటర్ కప్లింగ్ కెపాసిటర్ ఈజీగానే ఉంటాయి. బట్ బైపాస్ కెపాసిటర్ తీసుకున్నప్పుడు బైపాస్ కెపాసిటర్ ఈజ్ ఎఫెక్ట్స్ విత్ ఇన్పుట్ సైడ్ అండ్ అవుట్పుట్ సైడ్ కూడా ఉంటుంది. అందువల్ల 2 సర్క్యూట్స్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది. ఓకేనమ్మా. చూడండి, ఇది కూడా చెప్పేసి ఆపేస్తాను. రైట్. లాస్ట్ వన్ F1 డ్యూ టు బైపాస్ కెపాసిటర్ CA. కన్సిడర్ టోటల్ సర్క్యూట్, టోటల్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ అంతా కూడా రాస్తాం మనం ఇందాక. దీంట్లో బైపాస్ కెపాసిటర్ CA అనే దగ్గర మనకి ఓపెన్ చేసుకుని చేయాల్సి ఉంటుంది అనమాట. అవి దీనికి చూడండి కొన్ని కండిషన్ ఇచ్చారు. లెట్ RP బయాసింగ్ రెసిస్టర్ ఈజ్ ఇన్ఫినిటీ. ఓకే. బేస్ రెసిస్టెన్స్, బయాసింగ్ రెసిస్టెన్స్ మీద బేస్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. సో ఫస్ట్ లో ఇచ్చిన సర్క్యూట్ కి RB లోకి తర్వాత ఈక్వలెంట్ కండిషన్ అప్లై చేసిన దానికి మనకి ఇది నెగ్లెక్ట్ చేసాం. RB నెగ్లెక్ట్ చేసాం, ఇక్కడ పోయింది చూడండి. ఇన్పుట్ VS ఈజ్ యాజ్ ఇట్ ఈస్, ఇన్పుట్ సోర్స్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, HIE యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. నెక్స్ట్ ఎట్ దిస్ పార్ట్ ఇక్కడ కరెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఎమిటర్ కరెంట్ చూడండి. ఎమిటర్ కరెంట్ IE కదా. నౌ IE ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది దీస్ 2 కరెంట్స్. అంటే ఈ కరెంట్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ రాశారు ఇవి. ఓకేనా. దీంట్లో 1 + HFE × IB + IB ఇది కాదు ఉంది కదా. ఈ కరెంట్ ఎమిటర్ కరెంట్ ఈక్వల్స్ టు బేస్ కరెంట్ ప్లస్ కరెంట్ కలెక్టర్ కరెంట్ కదా.
ఇన్పుట్ సైడ్ బేస్ కరెంట్ ఏమవుతుంది, ఐబి ఇంటూ హెచ్ఐఈ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఫ్లో ఆఫ్ కరెంట్ ఐబి వస్తుంది కదా, ఐబి కావాలి మనకి. ఐబి అనేది మనకి ఎలా తీసుకుంటున్నాము చూసుకున్నారు, 1 + హెచ్ఎఫ్బి ఇంటూ ఐబి. అంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్పుట్ సైడ్ కరెంట్ ఐబి వస్తుంది, అవుట్పుట్ సైడ్ కరెంట్ హెచ్ఎఫ్బి ఇంటూ ఐబి వస్తుంది. రెండిట్లో ఐబి కామన్ ఉంది. సో ఐబి ఆఫ్ 1 + హెచ్ఎఫ్ఈ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎమిటర్ కరెంట్ ఐఈ అని. ఇది ఇక్కడ ఐఈకి ఇక్కడ రాసాను ఈక్వలెంట్ చూసుకోండి. అండ్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఆర్ఈ, బైపాస్ కెపాసిటర్ సిఈ. అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఆర్ఎల్ డాష్ ఇచ్చారు చూసారా, ఆర్ఎల్ డాష్ మీన్స్ లాస్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ లో ఆర్సి అండ్ ఆర్ఎల్ బోత్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్. లెట్ ఆ ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్స్ ఆర్ఎల్ డాష్ అన్నాం కాబట్టి అవుట్పుట్ సైడ్ ఆర్ఎల్ డాష్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ వస్తుంది, ఆర్ఎల్ V0 తీసుకున్నారు. దీని నుంచి మళ్ళీ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తారు అనమాట. ఓకేనా, ఇందులో కండిషన్ ఏమి ఇచ్చాము, పైన ఆర్బి టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నారు, బికాస్ ఆర్బి ఈస్ మచ్ గ్రేటర్ దాన్ R1 అని, RI అని. సో కాబట్టి అది ఇన్ఫినిటీ చేసేస్తాము. కేవీఎల్ టు ది ఇన్పుట్ సర్క్యూట్. ఇప్పుడు కేవీఎల్ టు ది ఇన్పుట్ సర్క్యూట్ తీసుకోండి. హెచ్ఎఫ్ వోల్టేజ్ లో తీసుకుంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్ నుంచి మనకి డ్యూ టు F1 డ్యూ టు సిఈ అనేది వస్తుంది అనమాట. ఓకేనండి, ఫ్రమ్ ది అవుట్పుట్ లూప్ ఈక్వేషన్ V0 ఈక్వల్స్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ ఇచ్చారు -HFE ఇంటూ ఐబి ఇంటూ ఆర్ఎల్ డాష్ అని. అంటే ఈ సర్క్యూట్స్ లో V0 అనేది ఎంత వస్తుందండి అవి రివర్స్ డైరెక్షన్ కాదు, V0 ఈక్వల్స్ టు రివర్స్ డైరెక్షన్ లో హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది, -HF ఇంటూ ఐబి ఇంటూ ఆర్ఎల్ డాష్. ఈ పార్ట్ లో అనమాట అది. సో దీని నుంచి V0 వస్తుంది, అంటే ఈక్వేషన్ 4. దీంట్లో ఐబి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఐబి ఎక్కడ తీసుకుంటాం, ఇన్పుట్ సర్క్యూట్ నుంచి ఐబి తీసుకుంటారు. ఓకేనా, అప్పుడు కేవీఎల్ ఇన్పుట్ లూప్ చూడండి, ఇన్పుట్ లో కేవీఎల్ అప్లై చేస్తే విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈ. చూడండి ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐఈ, ఇట్ ఈస్ లెట్ ఆర్ తీసుకోండి ఈక్వలెంట్స్. లాస్ట్ లో మీరు మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుందరు కానీ, అందుకని ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐ అన్నారు. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ హెచ్ఐ ఇంటూ ఐబి, ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్, ప్లస్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఉంది కదా ఇక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ దగ్గర 1 + హెచ్ఎఫ్ ఇంటూ ఐబి, ఓకే, ఇంటూ ఇక్కడ ఆర్ఈ అండ్ బైపాస్ కెపాసిటర్ ప్యారలల్ కాంబినేషన్. ఇది ఆర్ఈ ప్యారలల్ కెపాసిటెన్స్ మనకు ఎలా తీసుకుంటాము, 1 ఇట్ ఈస్ ది రియల్ ఇమేజినరీ పార్ట్, రెసిస్టెన్స్ ఈజ్ రియల్ పార్ట్. ఓకేనండి, అండ్ కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ దట్ మీన్స్ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్సి అంటారు. కెపాసిటివ్ రియాక్టెన్స్ అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ద ఇమేజినరీ పార్ట్. సో ఇమేజినరీ పార్ట్ తీసుకున్నప్పుడు 1/J తీసుకుంటాం అవి. ఓకే, కెపాసిటెన్స్ అయితే 1/J తీసుకుంటాము, ఇండక్టెన్స్ అయితే కనుక JωL. XL ఈజ్ ఈక్వల్ టు JωL, XC ఈజ్ ఈక్వల్ టు 1/JωC. ప్లీజ్ రిమెంబర్ XL ఈజ్ ద JωL and XC is 1/JωC. ఇది కెపాసిటివ్ రియాక్టెన్స్ అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అని తీసుకుంటాం. ఓకేనండి, కాబట్టి ఇక్కడ కెపాసిటెన్స్ కాబట్టి బైపాస్ కెపాసిటర్ 1/JωC. సి మీన్స్ బైపాస్ కెపాసిటర్ సిఈ అనమాట అది. బట్ ఇట్ సో ఇన్పుట్ లూప్ నుంచి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఐబి తీసుకోవాలన్నమాట. ఐబి క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ లూప్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి ఆర్ఈ ప్యారలల్ JωC. ఇక్కడ ఆర్ఈ ఇంటూ 1/JωC బై ఆర్ఈ ప్లస్ JωC అనేది ఇక్కడ సింప్లిఫై చేసాడు. ఇక్కడ ఇది ప్యారలల్ కాంబినేషన్ పార్ట్. దీన్ని సింప్లిఫై చేసి ఎంత వస్తుంది, ఫైనల్ గా ఆర్ఈ బై 1/JωCE ఇంటూ ఆర్ఈ వస్తుంది అనమాట. ఫర్దర్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇది. సో ఈ మొత్తం పార్ట్ ఈక్వలెంట్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ స్టెప్ చూడండి,
ఓకే. లాస్ట్ స్టెప్‌లో మనకి ఫైనల్‌గా ఐబీ ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ 2 ఈక్వేషన్ నుంచి. ఈ 3 స్టెప్స్ నుంచి ఐబీ సింప్లిఫై చేస్తాం. ఒకసారి చెక్ చేసుకుందాం ఇవి. సింప్లిఫికేషన్‌లో మనం కండిషన్ అప్లై చేసాం కదా! సో, ఇక్కడ ఐబీ VS బై ఆర్ ప్లస్ ఆర్ డాష్ అన్నాము. ఆర్ అనేది ఎలా తీసుకున్నామో, ఆర్ డాష్ అనేది టోటల్ డిఫరెంట్ టైమ్‌లో 1 + హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ఈని ఆర్ డాష్‌గా తీసుకున్నాడు ఫర్ ది సింప్లిఫికేషన్. సో, ఐబీ VS బై సమ్ టర్మ్ వచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4లో ఏంటి V0 హెచ్ఎఫ్ ఇంటూ ఐబీ ఇంటూ ఆర్ఎల్ డాష్ అన్నాం. ఈ ఐబీ అనేది సాల్వ్ చేశారు. ఐబీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? అప్పుడేమవుతుంది V0 బై ఐబీ కంటైన్స్ VS వచ్చింది. ఐబీ కంటైన్స్ VS వచ్చింది కాబట్టి V0 బై VS తీసుకుంటే వోల్టేజ్ గెయిన్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్ టు -హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ఎల్ డాష్ బై ఆర్ ప్లస్ ఆర్ డాష్ బై 1 + jωc ఇంటూ ఆర్ఈసీఈ వస్తుందన్నమాట ఇవి. ఇది వోల్టేజ్ గెయిన్ వచ్చింది ఇందులో. ఓకే. లాస్ట్ వన్ ఈజ్ జస్ట్ 10 మినిట్స్ లేట్ అయిపోయింది ఇది. దీని మీద ఒక ప్రాబ్లం కూడా ఉందమ్మా. ప్రాబ్లమ్ చెక్ చేసుకుందరు కానీ. ఇగో చూడండి అది వోల్టేజ్ ఇప్పుడు కేస్ 2లో మనకి ఏవిఎల్‌లో ఎంత వస్తుందో చూద్దాం. సో అడ్జస్ట్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్ అనేది ఒకటి ఇచ్చారు. ఏవిఎల్ AVM బై 1 - GA ఇంటూ F1/F అని. ఇక్కడ ఏవిఎల్ ఈక్వల్స్ టు V0/VS కదా! V0/VS ఇందాక చేసాం ఆల్రెడీ. దీంట్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడ్జస్ట్ చేస్తే కనుక చూడండి ఇలా వస్తది ఈ పార్ట్‌లో. ఓకేనా? ఒకసారి స్టడీ చేయండి. మీకు డౌట్ ఏమంటే నెక్స్ట్ క్లాస్ ఒకసారి ఇంటిమేట్ చేస్తాను. ఇందులో ఒక 2 టర్మ్స్ ఈక్వేషన్స్ వస్తాయి. F1/FZ అని, F1/FP అనే 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది ఈక్వేషన్. ఒకసారి స్టడీ చేయండి. మొత్తం V0/VSని సబ్స్టిట్యూట్ చేసేస్తే దీంట్లో ఏదేది ఏమనుకోవాలనేది ఇక్కడ ఇచ్చాం. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే గనక ఈ పార్ట్‌లో F1/FZ అని, F1/FP అనే 2 ఈక్వేషన్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇచ్చారు. వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/F1 అని ఇచ్చాము. ఇక్కడ FZ, FP అనేవి ఈక్వివలెంట్ పార్ట్ ఎంతైతే వచ్చిందో ఈక్వేషన్ నుంచి ఇక్కడ రాశాను. ఓకేనా? సింప్లిఫై చేసి రాసేసాను అన్నమాట FZ అండ్ FP. ఇందులో ఐడెంటిఫై చేస్తే కనుక కేస్ 1, కేస్ 2 2 ఉంటాయి. ఈ 2 కేసెస్‌లో మనకి గెయిన్ స్కేల్‌లో మనకి ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అనే కండిషన్ చెప్తాడు. ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను చూడండి. హియర్ కేస్ 1 తీసుకున్నప్పుడు ఫ్రమ్ ది ప్రీవియస్ ఏవిఎల్ ఈక్వేషన్ F1 ఇంక్రీజెస్ అవుతుంది. F1 ఇంక్రీజ్ అవుతుందంటే ఏమవ్వాలి? F1/F2 ఏమవ్వాలి? ప్రీవియస్ దాంట్లో తీసుకుంటే రైట్. చూడండి ఇక్కడ F1 ఇంక్రీజ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఈ పార్ట్‌లో F1 ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఓకేనండి. పై దాంట్లో గాని కింద దాంట్లో గాని F1/FP ఏమవ్వాలి? ఇంక్రీజ్ అయిందనుకోండి. దెన్ వాట్ అబౌట్ లో లెవెల్ వోల్టేజ్ గెయిన్? F1/FP. F1 ఇంక్రీజ్ అయితే F1/FP ఇంక్రీజ్ అవుతుంది. గట్ ఇట్? ఇది ఎక్కడ వచ్చింది? డినామినేటర్ పార్ట్ సెకండ్‌లో వచ్చింది. ఫస్ట్ FZ కాదు సెకండ్ దాంట్లో తీసుకోండి. సో ఇఫ్ F1 ఇంక్రీజెస్ దెన్ F1/FP ఇంక్రీజ్. ఇఫ్ F1/FP ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఏవిఎల్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవుతుంది. ఇది కండిషన్. అంటే FP కెనాట్ బి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని బట్టి ఏమవుతుందంటే FP అనేది కెనాట్ బి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉండదు. కేస్ 2 చూడండి. F1 ఈజ్ ఇంక్రీజ్ దెన్ F1/FZ ఇంక్రీజ్ అవుతుంది. న్యూమరేటర్ పార్ట్. అంటే ఇది ఇంక్రీజ్ అయిందంటే లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. యాస్ పర్ ది గెయిన్ స్కేల్ మనం ఏం చూపించుకున్నాము? ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ అన్నాం కదా! ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏవి అనేది లో లెవెల్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా? డిక్రీజ్ అవ్వాలా? అట్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫస్ట్ పార్ట్‌లో ఏమైంది? ఏవిఎల్ డిక్రీజ్ అయింది. అందుకనే FP కెనాట్ బి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ కేస్ 1 పనిచేయదు. F2లో తీసుకున్నప్పుడు ఏవిఎల్ ఇంక్రీజ్ అయింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దేర్‌ఫోర్ F1 డ్యూ టు CE ఈజ్ ఏమవుతుందండి? F1 డ్యూ టు CE ఈజ్ ఇది కదా! హెన్స్ FZ ఈజ్ ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు CE కాబట్టి FZ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనకు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుందన్నమాట. దేర్‌ఫోర్ F1 డ్యూ టు CE
అంటే F1 CE అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు FZ కాబట్టి FZ ఇట్ సెల్ఫ్ FZ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 1/2πRECE. ఇదిగో 1/2πRECE అనమాట. ఇది 6th ఈక్వేషన్. సో మనకు 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. F1 డ్యూ టు CB, F1 డ్యూ టు CC, F1 డ్యూ టు CE. ఈ మూడిట్లో తీసుకుని ప్రాబ్లమ్ ఏంటో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఏది ప్రిఫరెన్స్ ఇస్తారనేది అది సాల్వ్ చేస్తాం. ఇది ఏసీ అనాలిసిస్ ఫర్ ది లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ మీన్ అనాలిసిస్ ఆఫ్ ది లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఏవిఎల్. అలాగనే ఏవిహెచ్ కూడా చేసుకోవచ్చు. లోయర్ కట్ ఆఫ్ అయితే ఇది చేయాలి, హైయర్ కట్ ఆఫ్ అయితే హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చేయాలి. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కి హెచ్ పిరమిడ్ మోడల్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మవి. కాన్సెప్ట్ చూడండి, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్, స్టాప్ హియర్. డౌట్స్ ఏమంటే నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు క్లారిఫై చేస్తాను. సెకండ్ వరకు మీరు క్లాస్ టైం అయిపోతుంది కాబట్టి యూ కెన్ ఎగ్జిట్ నౌ.